జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికా ఢమఢమఢమఢమన్నినాదమఢమర్వయక్షకార చండతాండవ తనోతు న శివం శివం. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబిత భుజంగతుంగమాలిక ఢమఢమఢమఢమన్నినాదమఢవర్వయం చకార చండతాండవ తనోతు న శివ శివం. ఓం నమః శివాయ. జటాకటాహ సంభ్రమభ్రమనిర్జరీ విలోలవీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ. ఓం నమః శివాయ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్ధిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఓం నమః శివాయ. జటాభుజంగ పింగళ స్ఫురత్ప్రణామని ప్రభా జటాభుజంగ పింగళ స్ఫురత్ప్రణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వకుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ఓం నమః శివాయ. సహస్రలోచన ప్రభృత్య దేశలేఖలేఖర వసూన ధూళిధోరణి విధూసరాంగ్రిపీఠ భుజంగరాజమాలయ నిబద్ధ జూట జూటక శ్రియై చిరాయ జాయతం చకోర బంధుశేఖరా. ఓం నమః శివాయ. తరరనా లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునా. కరాల పాల పట్టికా ధగద్ధగజ్వలల్ల. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. To advertise on PMC YouTube Telugu channel, please contact कराल पाल पट्टिका धगत 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 ज्वल धनंजयाधरीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रका प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने मतिर्ममा
నవీన మేఘమండలే నిరుద్ధ దుర్ధర స్ఫురత్ భూనిశీతినీతమ ప్రబంధ బంధు కందర నిలింప నిర్జరీధరస్తనోదు గుర్తు సింధుర కళానిదాన బంధుర శ్రియం జగద్ధురంధర ఓ నమ శివాయ. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావిలంబి కంఠ కండలీ రుచి ప్రబద్ధ కంధరం స్వరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదం గజచ్చిదం తమంతగచ్చిదం భజే హర 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 హర. అగర్వ సర్వ మంగళా కళాగదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రత పరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ఓం నమః శివాయ. జయద్వద ప్రవిభ్రమిభ్రమద్భుజంగమశ్వసక్తి నిర్గమక్రమస్ఫురత్కరాళ బాలహవ్యవ దిమిద్దిమిద్దిమిద్దిమిద్దనన్వదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా హర 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 హర. దృశద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో కృష్ణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మన కదా సదా శివం భజే ఓం నమః శివాయ. కదా నిలింప నిర్జరీ నికుంజ కోటరే వసత్ విముక్త దుర్మతి సదా శిరస్తమస్తలి వహ విముక్తలోలలోచను లలాటభార లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖి భవామ్యహం. హర 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 ఓం శివ 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 ఓం హర 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 ఓం శివ 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 ఓం హర 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 ఓం శివ 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 ఓం హర 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 ఓం శివ 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 ఓం హర 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 శివ 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 శివ. శివా పరమశివా 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 అరుణాచల ఆత్మాచల పరమశివా. ఇంకా గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. తదుపరి కార్యక్రమంలో భాగంగా శివ ఆనంద కేళి గురువుగారి ఆధ్వర్యంలో
మనం నిర్వహించుకొనున్నాం. ఇది నా ఆధ్వర్యం కాదు, భక్తుల ఆధ్వర్యంలో జరగాల. భక్తుల ఆధ్వర్యంలో గురువు గారి సమక్షంలో శివ ఆనంద కేళి. డాక్టర్ గారు రండి. ఇప్పుడు 1 2 3 4 ఇంకొక గంట 15 నిమిషాలలో మన జాగరణ కార్యక్రమం పూర్తవుతుంది. ఒక 20-25 నిమిషాలు నృత్యాలు, తర్వాత మబ్బు పోతుంది కాబట్టి అప్పుడు ధ్యానం చేస్తాం. తర్వాత వేద ప్రార్థనలు ఒక 15 నిమిషాలు ఉంటాయి. మనం ఏమేమైతే భగవంతుని అడగాలనుకుంటున్నామో ఆరతి ఒక 15 నిమిషాలు. మీకు జాగరణ విజయవంతం చేసుకున్న ఫలితం దక్కుతుంది. దాని తర్వాత మనము వెళ్ళొచ్చు. గురుగారు, శివ ఆనంద కేళిని చిన్నారి నృత్యంతో ప్రారంభిద్దాం. అట్లా అంటారా? వీళ్ళు ఇక్కడ చేస్తారు, వాళ్ళు అక్కడ చేస్తారు. అంటే ఈ బీట్స్కు వీళ్ళు చేస్తారా? చేస్తారు. చిన్న పాప ఒక డాన్స్ పాప అంటే ఈ బీట్స్ వీళ్ళు రెగ్యులర్ కొంచెం ఊపొచ్చే. తను ఒక నృత్యం చేయడానికి సిద్ధంగా ఉంది. అవునా? అంటే ఈ ఊపులో కలిసి చేస్తుందని. దా అమ్మాయి, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. చిన్నారికి మీ అందరి కరతాళ ధ్వనులు. మీరు ఇలా చెప్పండి అందరు లేవు. సో తెల్లవారుజాము 3 గంటల 5 నిమిషాలకు కూడా ఎంత యాక్టివ్గా ఉంది అమ్మాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. అందరూ మనం లేచి నిలబడాలి. ఇప్పుడు లేచి నిలబడితేనే, కనీసం లేచి నిలబడండి. ఎంతసేపు కూర్చుంటారు? కొంచెం కాలు చేతులు ఆడించినట్టు అవుతుంది, నిద్ర కొంచెం తగ్గినట్టు అవుతుంది. ఇప్పుడు నిద్ర లేస్తలే వాళ్ళకి తగ్గడం. అదే వచ్చే మూమెంట్ ఉంటే కూడా రాకుండా పోతుంది. ఇంకా 1:15 నిమిషాల్లో మన యొక్క జాగరణ కార్యక్రమం కూడా పరిసమాప్తం కాబోతుంది. కాబట్టి ఇక్కడ మంచి అలా కలుపురు అందరు గుంపు. మీరు కూడా డ్యాన్స్ మీరున్న జాగాలే ఎగరారా? రౌండ్ అప్ చేయండి, చైర్లను ఎత్తేసి అవసరం. హర 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 శివ ఓం శివ 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 హర ఓం హర 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 ఓం హర శివ 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 ఓం హర 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 ఓం శివ 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 ఓం హర 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 శివ 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 ఓం హర 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 ఓం శివ 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 ఓం హర 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 ఓం హర 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 ఓం శివ 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 ఓం హర 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 ఓం శివ 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 ఓం. మీరు నాట్యం చేయం, మీరు కూడా డ్యాన్స్ చేయాలమ్మా. హర 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 ఓం హర ఓం హర 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 శివ 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 హర ఓం హర హర హర. రౌండ్ అప్ రౌండ్ అప్. హర హర హర. మీరు ఇక్కడ రావచ్చు, చేరేటు పోదు. హర 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 శివ 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 హర ఓం హర 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 ఓం శివ 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 మ్యూజిక్ కీబోర్డ్ శివ 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 శివ
మీ డ్యాన్స్ రా రామ్మ రా జై 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 శివ శివ జయ 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ 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 కనీసం సప్పట్లు పైకి లేవు సప్పట్లు అందరూ సప్పట్లు కొట్టుకుంటున్న కొంచెం ఆడదాన్ని అక్కడ దక్కనే ఉండండి ఇట్లా అందరూ ఆహ్వానితులే ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్. జై 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 శివ జై 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 శివ 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 జై
జై జై జై శివా జై. ఈ అమ్మాయి మా అమ్మాయి ఊపొస్తలేదా ఊపొస్తలేదట బాబు. మా పాప చెప్తుంది, మా అమ్మాయి ఏమంటుందంటే ఊపొస్తలేదట, కొంచెం ఊపొస్తే ఆమె డాన్స్ చేస్తుందట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్ మీరు కూడా ఏ నజర్ మీరు కూడా అమ్మ
వెరీ అందరు కూర్చున్నారు ఇక. హరోం హర 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 మహాదేవా. ఉండండి. ఓ. ఉండండి ఇక నన్ను అడగండి. ఇరవై నిమిషాలు అందరు కూర్చోండి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు. లాస్ట్ టైం నేను చెప్పాను శివరాత్రి నాడు ఏదైతే సంకల్పం చేస్తామో అవి తొందరగా నెరవేరుతాయి అని. మరి ఎంతమంది లాస్ట్ టైం వచ్చిండ్రో తెలియదు, కానీ లాస్ట్ టైం శివరాత్రి సంకల్పాలు చేసిన వాళ్ళు చాలామంది చెప్పారు అవి నెరవేరాయి ఈ శివరాత్రి వరకు అని చెప్పారు. అయితే ముందు సంకల్పాలు చేద్దాం. సంకల్పాలు చేసి అదే ఫీల్తోని ధ్యానంలో ఒక 10 నిమిషాలు కూర్చుంటే మీరు చేసిన సంకల్పాలు ఆ భగవంతునికి చేరుతాయి ధ్యానం ద్వారా. కాబట్టి మళ్ళీ మీరు కూర్చొని కాదు, ఇదే ఊపులో లేచి మంచి గట్టిగా సామూహికంగా అందరం ఏకకాలంలో ప్రార్థన చేయబోతాం. అయితే చిల్లంజిత్తులైనట్టు జనాలు అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఈ ఒక్క వేలో వచ్చేసి నిలిచాడు. ఇళ్ళకి రావాలి అందరూ, ఇళ్ళకి వచ్చేసేయండి. గ్యాలరీలోకి వెళ్ళి ఆరతికి దగ్గరైంది టైం. ఇళ్ళ నిల్చోండి. ఇక అప్పుడు ఏమవుతుందంటే ఒకటేసారి మనము ప్రార్థన చేస్తాం. ఇక్కడికి రాకండి, కెమెరాలకు అటే అంతే. మీరు అక్కడ నాగండి బాబు, ముందట కంచుకోట మీరే. గురుగారు వీళ్ళకి ఇంకా నాట్యం చేయాలన్నది గురుగారు ఉందా? ఇంకా ఉన్న అందుకే వస్తున్నారంట. అది మీరు అర్థం చేసుకుంటలేదు. ఇప్పుడు ప్రార్థన సామూహికంగా నిలబడి మనం చేస్తాం. చేసి
అక్కడనే కింద కూర్చొనైనా మనం కొద్దిసేపు ధ్యానం చేస్తాం. తర్వాత మంగళహారతి 4:15 అయిపోతుంది. హ్యాపీగా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంకొంచెం ధ్యానం చేసుకుంటామంటూ ఉండొచ్చు. 4:15 అనేది బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం వరకు మీరు జాగరణ కంప్లీట్ చేశారు అంటే మీ జన్మదినం. ఫస్ట్ టైం మేము ఇంతసేపు జాగరణ ఉన్నాం బ్రహ్మముహూర్తం దాకా. చేతులు లేపండి. ఓ మొత్తం ఫస్ట్ టైమా? చప్పట్లు మీది మీకే. పైకే చప్పట్లు కొట్టింది. ఏం అద్భుతం మరి ఇది. ఇంతమంది అంటే ప్రతి శివరాత్రి తొందరగానే 12 దాటిందంటే మరి గ్రేటే. గురువు గారి ఆధ్వర్యంలో 2వ శివరాత్రి జరుపుకుంటున్న వాళ్ళు చేతులు లేపులు ఒక్కసారి. 2వ శివరాత్రి తక్కువనే ఉన్నారు. 3వ శివరాత్రి జరుపుకుంటున్న వాళ్ళు చేతులు లేపుల్ని. నేను కూడా లేపుతున్నా 3వ శివరాత్రి. అంటే ఎంత ఆనందము కనిపిస్తా ఉందో తెలుస్తూ ఉంది. ఇలా వచ్చేసిర్రా మీరు అందరూ ఉంటారు. ఇటు రండి మాకు మూలకెందుకు, ఇటు రండి, ఇటు వచ్చేసేయండి అందరు. ఇప్పుడు ఈ వ్యూలో ఉండాలి అందరూ. ఇందులో కూడా ఉండొచ్చు. ఇట్లా అటు అటు చిల్లంజిత్తులు ఉండదు. ఇటు రండి మెల్లగా, ఇటు రండి. నిద్రపోయిన వాళ్ళు అటే ఉండండి, కానీ మీతో రండి. మీరు కూడా ఆ మంచి కూర్చున్నారు. లేవాలా, లేచి ప్రార్థనలు. ఇక బౌడికి మనం ఇంటికి పోవద్దు. ఇక ప్రార్థన చేయాలి, శివుణ్ణి వేడుకుందాం గట్టిగా. శివుణ్ణి గట్టిగా వేడుకుందాం. చూడండి చిల్లంజిత్తులు టేర్పల్లే కానీ ఎంతమంది, ఎంత జనాలు ఏం ఏర్పడుతున్నారు. ఎట్లా ఉండాలంటే వాయిస్ మీ అందరి సామూహిక ప్రార్థన గొప్పగా ఉంటుంది. అసలు మీరు ఆశ్చర్యపోయే రీతిలో ప్రార్థన చేపిస్తాయి. ఇప్పుడు ఆ వేదంలో చెప్పబడ్డ ప్రార్థనలు తెలుగులో మీ అందరికి అర్థమయ్యే తెలుగులో ఆ వేద ప్రార్థనలు ఇప్పుడు చేపిస్తామని మీరు భక్తులంతా దయచేసి సంయమనం పాటించాలి. గురువు గారి సమక్షంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చక్కటి బ్రాహ్మీ ముహూర్తంలో శుభ సంకల్పాలు గురువు గారు చెప్తారు. గట్టిగా వేదంలో ఏ విధంగా అయితే చెప్పారో వాటన్నిటినీ అచ్చమైన తెలుగులో వాటిని ట్రాన్స్లేట్ చేసి భగవంతుడికి మీ మనసు ద్వారా, మీ నోటి ద్వారా, మీ భావాల్ని ఎంతో చక్కగా ఈ వేదిక ద్వారా, ఈ ప్రాంగణం ద్వారా ఆ భగవంతుడికి నివేదించే ఒక అపురూపమైన వేడుక. మరి అందరూ కలిసి ఏకకాలంలో ఏక గొంతుకతో ప్రార్థన చేద్దాం. అందరూ సంయమనం పాటించి నిశ్శబ్దంగా ఒక వరుస క్రమంలో నిల్చోవాలి. సేవకులారా మీరు ఇక్కడ అందరూ ఇక్కడ ప్రార్థన చేయాలి. అందరూ ఆ రుద్రుడి దగ్గర ఇట్లా మంచిగా ప్రార్థన చేయాలి. దయచేసి అందరూ మీరంతా ఆ మహామృత్యుంజయుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండండి. ఇది బాబు డస్ట్ కింద విభూతి లేస్తుంది. ఈ డ్రోన్ విభూతి లేపుతున్నారు మీరు, కొంచెం చూసుకోండి. కింద బాగా విభూతి ఉంది కదా. ఇప్పుడు మహా సంకల్పాలు. విభూతి ఇచ్చారా మీరు? ఇంతకుముందు ఇయ్యలే విభూతి? అవు రాలేదట. కుంకుమ వచ్చిందా? ఏం టెన్షన్ లేదు, అందరు తీసుకుపోండి. కానీ తీసుకున్న వాళ్ళు తీసుకోకండి. అమ్మవారి మిమ్మల్ని సాక్షిగా అబ్జర్వ్ చేస్తుంది. నాకైతే తెలియదు. నిజాయితీగా రాని వాళ్ళు మాత్రం అడగండి. ఈ 2 ప్యాకెట్లు అడగద్దు. ఇంకొకళ్ళకు మీరు ఇవ్వద్దు. పోయి మీకు అసలు చెప్పలే. రుద్రాక్ష ఇచ్చిరు కానీ ఏం చేయాలి స్వామి? డౌట్ లేదా ఎవరికి? ఉన్నదా? మరిగా రుద్రాక్షను ఆడవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా చిన్న పెద్ద వయోపరిమితి భేదం లేకుండా 365 రోజులు 24 గంటలు మెడలో ఉంచుకోవచ్చు. ఇది శివపురాణం చెప్పిన విషయం, రుద్రాక్ష జాబాలోపనిషత్తు చెప్పిన విషయం. అయ్యో మేము స్త్రీమూర్తులం కదా, మరి మాకు కుదరని రోజులు ఉంటాయి కదంటే ఏం కాదు. అదొక కన్ను. రుద్రాక్ష అంటే రుద్రుడి యొక్క కన్ను. కన్నును మనం తీసేసుకుంటామా? అట్లనే అవేమీ దోషాలు ఉండవు. మీరు అటువంటి అపోహలు పెట్టుకోకండి. మరి మేము కొంత అప్పుడప్పుడు సండే స్పెషల్స్ ఉంటాయి. మరి అప్పుడు కూడా ఎట్లా? అప్పుడు కూడా ఏం కాదు. నేను అది కూడా చెప్తున్నా. మీరు అసలు తీయద్దు. మీకు ఒకటి తెలుసా? మీ తదనంతరం కూడా ఆ రుద్రాక్షను మీ కొడుకులు ఆవు మూత్రంలో శుద్ధి చేసి వేసుకోవచ్చు. 200 ఏళ్ళు ఉంటుంది రుద్రాక్ష లైఫ్. సో సూతకం వచ్చిన వాళ్ళు కూడా ధరించవచ్చు, ఎప్పుడు ఉంచుకోవచ్చు. మీరు చావు పుట్టుకల దగ్గరికి పోయినా అది వేసుకొని పోవాలి. అక్కడ ఉన్న దరిద్రం మనకు అంటుకోదు. అయితే మీరు వేయాల్సింది ఏంటంటే రుద్రాక్షను నెలకొకసారి ఆవు నెయ్యిలో లేదా ఆవ నూనెలో ఒక 2 గంటలు నానబెట్టండి.
మళ్ళీ శుద్ధి చేసి వేసుకోండి. ఎందుకంటే అది రీఎనర్జైజ్డ్ అవుతుంది, మీ నుంచి పట్టుకున్న నెగటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది, మళ్ళీ మీకు రక్షణ ఇస్తుంది. నెలకొకసారి చేయాలి. మీరు అట్లనే వేసుకుంటే అది పని చేయదు, అది నెల పని చేస్తుంది, మళ్ళీ అట్లనే ఉంటుంది. అందుకే రుద్రాక్షను శుద్ధి చేయడం అనే ప్రక్రియ ఉన్నది శాస్త్రంలో. నెలకొకసారి తీయాలి, శివలింగం మీద పెట్టి అభిషేకం చేసుకోవాలి. ఏదైనా శివాలయం పోయినప్పుడు ప్రత్యేకంగా ఆ రుద్రాక్షను ఆవ నూనెతో కానీ ఆవు నెయ్యిలో కానీ ఒక 2 గంటలు ఉంచాలి. దీని ద్వారా శుద్ధి పడుతుంది. నెలకొకసారి మళ్ళా కట్టుకోవచ్చు. అట్లనే ఉంచి మురికి అవుతుంది, శరీరం మురికి అంతా రుద్రాక్షలో ఇరుకుతుంది. అట్లనే ఉంచుకుంటారు, ఏం అవుతుంది, అది తీయరు, ఆ దారం తీయరు, ఆ రుద్రాక్ష తీయరు. అట్లా కాకుండా కొంత శుద్ధి చేసుకుంటూ వేసుకోండి కొంచెం దయచేసి. నెక్స్ట్, మృత్యుంజయ యంత్రం ఏం చేయాలి? మీరు పూజా రూమ్లో పెట్టుకోవచ్చు. రుద్రాక్షను కూడా ఇది ఈ మామూలు రుద్రాక్ష మహామృత్యుంజయ మంత్రంతో సంపుటీకరణ అభిమంత్రం చేసింది కాబట్టి మీరు రోజు ఒక్కసారైనా మనసులో ఓం నమ శివాయ అంటూ చెప్పుకోండి ఇట్లా పట్టుకొని. మృత్యుంజయ యంత్రం కూడా ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాన్ని అనిచ్చిన వాళ్ళు 11 సార్లు రోజు అంటే మంచిది. ఏదన్నా అక్షింతలు వేయండి, విభూతి వేయండి, కుంకుమ వేయండి, ఏం కాదు. అనరాని వాళ్ళు ఓం నమ శివాయ అంటే 11 సార్లు వేయండి. వారానికి ఒకసారన్నా చేయండి కనీసం. ఇక కడగాల్సిన పని లేదు, యంత్రాన్ని తుడిస్తే చాలు, ఎందుకంటే అది బూర్జపత్రం కదా. లేదండి మేము జేబులో పెట్టుకోవచ్చా? శుభ్రంగా పెట్టుకోవచ్చు. మా ఆఫీస్లో పెట్టుకోవచ్చు. అపమృత్యు బాధలు కానీ దుష్ట శక్తులు కానీ అవి దరిచేరవు. మీకు ఎందుకు మళ్ళీ 11 సార్లు చేయమంటున్నా, రోజుకొకసారో వారానికి ఒకసారి అంటే అది రీఎనర్జైజ్డ్ అవుతుంది. మీకు ఈ నైవేద్యాలు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన బూర్జ యంత్రానికి మెయిన్ నైవేద్యం ఏంటంటే మంత్రమే. ఓం నమ శివాయ అంటారా? మీకు అనగలిగితే అనవస్తే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఈ మంత్రం. ఇక చూసుకోండి, ఈ యంత్రం ఇంకొకరికి ఇవ్వద్దు, ఈ రుద్రాక్ష ఇంకొకరికి ఇవ్వద్దు, మీరే వేసుకోవాలి. కుబేర కుంకుమను కూడా ఎవరికి పెట్టరాదు, మీరే ధరించాలంటే మీ కుటుంబ సభ్యులు. మళ్ళీ చెప్తున్నా, రేపు ఎవరైనా అంటే ఇప్పుడు రేపంటే ఇవ్వలేనే, ఇప్పుడు జాగరణ తెల్లారి ఇప్పుడు వచ్చినా కానీ రేపు కూడా రుద్రాక్ష ప్రసాద వితరణ ఉంటుంది. ఎందుకంటే 1,00,000 రుద్రాక్షలు ఉన్నాయి కాబట్టి రేపు కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు జాగరణ అక్కడక్కడ గుళ్ళలో వేసిన రేపు వస్తారు. ఇక మీ చుట్టాలు బంధువులు ఎవరున్నా చెప్పండి, యంత్రం ఇయ్యరు కానీ రుద్రాక్ష ఇస్తారు. ఇవి మీకున్న సూచనలు. అపోహలు వద్దు, అవి రుద్రాక్ష కట్టుకున్నావు మనం తింటాం తాగుతాం ఇట్లా అంటారు. అవన్నీ అలా మాటలు నమ్మి తీసేసి అదృష్టాన్ని పక్కన పెట్టకండి. నా మాటినండి, ప్రతి హిందువు మెడలో ఖచ్చితంగా జీవితాంతం ఉండవలసిన ఆర్నమెంట్ ఏంటంటే రుద్రాక్షనే. ఒక్కసారి చప్పట్లు. అందుకే 1,000,000 రుద్రాక్షల పంపిణీ యజ్ఞం నేను చేపట్టిన. 1,000,000 రుద్రాక్షలు ఉచితంగా లోకానికి పంచాలి అని. ఇప్పటి వరకు 2 లక్షలు అయినాయి, ఇంకా 98 లక్షలు కావాలంటే మన నిర్మలలోకే కాదు, ఇక పోతా, ఇక ప్రపంచం మీద పడతా. ఆధ్యాత్మిక దండయాత్ర చేయబోతున్నా ప్రపంచం మీదకి, అప్పుడు అందరికీ పంచుకుంటూ పోవాలి ఇక నేను. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఇందాక ప్రార్థన, వేద ప్రార్థనల గురించి. వేదంలో పరమశివుణ్ణి ఏ రకంగా అడగాలో అడుగుదాం. దాన్ని బట్టి మీకు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడుతుంది. మంచిగా గట్టిగా మీరంతా అనండి, వినిపించేలాగానండి, దిక్కులు పెక్కటిల్లలాగానండి. మీరు ఏం అడుగుతారో అవన్నీ వస్తాయి. ఈ శివరాత్రి నుంచి నెక్స్ట్ శివరాత్రి వరకు మీరు చూసుకోండి, పర్ఫెక్ట్ ఈ ప్రార్థనల ఫలితం మీకు ఉంటుంది. ఇప్పుడు నేను అది చూస్తూ చదువుతాము. అట్లనే వేద మంత్రం కూడా ఉండండి. ఇక్కడ శతరుద్రియం బుక్ ఉంది, మీరు రుద్రంలోని చమకం అనువాకం తీసుకోండి. శతరుద్రియం లేదా బుక్ లేదు ఇంకోటి. మేము ప్రతిసారి చేస్తాం ఇది. ఏం డాక్టర్ సాబ్, ప్రతిసారి మనం చేస్తాం ప్రార్థనలు. ఇది 3వసారి. నేను ఏ మైకు? ఈ మైకా? ఇదే బాగుందా? ఈ మైకే బాగుందా? రైట్. కానీ ఏదో పుంగి సౌండ్ లాగా వస్తుంది, చూసుకోండి. బేస్ పెంచండి మరి. ఓం 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 ఓం. ఇప్పుడు మంచిగా ఉంది.
బేస్ పెంచాలా మీరు? ఓం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మీరు వేద మంత్రాలు చదవండి, నేను తెలుగులో వీళ్ళతో అనిపిస్తా. వాజష్టమే ప్రసవష్టమే మొదటి అనువాకం అంటే ఒక్కొక్క అనువాకం తర్వాత నేను వాళ్ళతో అనిపిస్తాను, లేకపోతే అనిపిస్తా. అమ్మ మీతోనే అనిపిస్తలే, అది కూడా. రుద్రంలో చమకం అని ఉంటుంది, నమక చమకం. నమకం అంటే స్తుతి. పరమేశ్వరుడు ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నాడు ఈ లోకంలో అనే ఒక స్తుతి. చమకం అంటే అడగడం, నాకు అది ఇది అని అడగడం. అంటే ముందు పొగుడుతారు, తర్వాత అడుగుతారు. ఇప్పటిదాకా పూజ చేసినాం కదా, మరి మాకు ఏమేం కావాలనేది రుద్రంలో చెప్పబడ్డటువంటి మనం అడుగుతాం. అందరూ చెప్పండి. ఓం వాళ్ళ సౌండ్ వినిపించాలన్న. లాస్ట్ వినిపిస్తుందా మీకు? గటు మీకే ఆ మూల, ఆగ్నేయ మూల. ఓం ఓం వాజశ్చ మే నమః శివాయ. మే నమః శివాయ. వాజశ్చ మే నమః శివాయ అని మీరు అన్నారు. ఇప్పుడు ఇది మీకు తెలియదు ఏమన్నామో అనుకుంటారు, కానీ దాని అర్థం ఇప్పుడు మనం తెలుగులో అంటాం. చూడు. ఓ పరమేశ్వర, ఓ పరమేశ్వర, మాకు అన్నమును ప్రసాదించు. మాకు అన్నమును ప్రసాదించు. చూడు, దీని అర్థం ఇంత గొప్పగా ఉంది. మనకు వాజచ్చమే ఏం తెలియదు, అన్నమును ప్రసాదించు అని అడుగుతున్నావు ఇప్పుడు. అందుకే వాజచ్చమే నమః శివాయ. ఓ పరమేశ్వర, ఓ పరమేశ్వర, మాకు మాకు అన్నమును ప్రసాదించు. అన్నమును ప్రసాదించు. నన్ను చూసి అడగకండి, ఈ రుద్రాక్షలింగంకు ఆ మహామృత్యుంజయ. ఓం ఓం శృతిశ్చ మే నమః శివాయ. శృతిచ్ఛ మే నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, మాకు వినికిడి సామర్థ్యం ప్రసాదించుము. మాకు వినికిడి సామర్థ్యం ప్రసాదించుము. అంటే ధనం పోవాలని దాని అర్థం. ఓం జ్యోతిశ్చ మే నమః శివాయ. ఓం జ్యోతిశ్చ మే నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, మాకు ప్రకాశత్వమును ప్రసాదించుము. ప్రకాశత్వమును ప్రసాదింపుము. ఓం సువచ్చ మే నమః శివాయ. ఓం సువచ్చ మే నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, మాకు స్వర్గమును ప్రసాదించుము. మాకు స్వర్గమును ప్రసాదించుము. మీరు కళ్ళు మూసుకొని కూడా ప్రార్థించుకోవచ్చు గట్టిగా. ఇప్పుడు నేను స్పీడ్గా అంటూ ఉంటా, ఇక మీరు నన్ను ఫాలో అవుతూ ఉండాలి. ఓం మనశ్చ మే నమః శివాయ. ఓం మనశ్చ మే నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, మాకు సరి అయిన మనస్సును సరి అయిన మనస్సును ప్రసాదించుము. ప్రసాదించుము. ఓం చక్షుశ్చ మే నమః శివాయ. చక్షుశ్చ మే నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, మాకు సరి అయిన దృష్టిని ప్రసాదించుము. మాకు సరి అయిన దృష్టిని ప్రసాదించుము. దృష్టి కళ్ళ డాక్టర్ సాబ్ ఈయనే ఉన్నాడు. ఇప్పుడు పరమేశ్వరుని అడుగుతున్నాం, మాకు సరి అయిన దృష్టిని ప్రసాదించుము. చక్షుశ్చ మే. ఓం ఓం శ్రోత్రంచ మే నమః శివాయ. ఓం శ్రోత్రంచ మే నమః శివాయ. ఓం దక్షశ్చ మే నమః శివాయ. ఓం దక్షశ్చ మే నమః శివాయ. పరమేశ్వర, పరమేశ్వర, మాకు జ్ఞానేంద్రియముల మాకు జ్ఞానేంద్రియముల పటుత్వమును ప్రసాదించుము. తత్వమును ప్రసాదించుము. ఓం బలంచ మే నమః శివాయ. 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 పరమేశ్వర, పరమేశ్వర, మాకు కర్మేంద్రియముల బలమును ప్రసాదించుము. మాకు కర్మేంద్రియముల బలమును ప్రసాదించుము. ఓం ఓజశ్చ మే నమః శివాయ. ఓం
ఓజస్స మే నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర మాకు ఓజస్సును ప్రసాదించుము, మాకు యోజస్సును ప్రసాదించుము, ఓజస్సును ప్రసాదించుము. ఓజస్సును ప్రసాదించుము. ఓం ఆయుష్చమే నమః శివాయ. ఓం ఆయుష్చ మే నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర మాకు పూర్ణమగు ఆయువును మాకు పూర్ణమగు ఆయువును ప్రసాదించుము. ప్రసాదించుము. ఓం జరాచమే నమః శివాయ. ఓం జరాచ మే నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర ఏ బాధలు లేని ఏ బాధలు లేని ముసలితనము ప్రసాదించుము. ముసలితనము ప్రసాదించుము. అంటే ముసలోళ్ళ కడుగుని చెప్తారు, ఓలతో చేయించుకోకుండా పోవాలంటారు. అయ్యో ఇదే ఓం ఏందది? ఓం జరాచమే నమః శివాయ. ఓం జరాచ మే నమః శివాయ ఓం ఆత్మాచమే నమః శివాయ. ఓం ఆత్మాచ మే నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర నాకు ఆత్మ సాక్షాత్కారమును నాకు ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించుము. ప్రసాదించుము. ఓం శర్మచమే నమః శివాయ. ఓం సర్వచ మే నమః శివాయ ఓం తనూశ్చ మే నమః శివాయ. ఓం తనోచ్చ మే నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర నాకు సరియగు శరీరము నాకు సరియగు శరీరము ఆనందమయ భావము ఆనందమయ భావము ప్రసాదించుము. ప్రసాదించుము. ఓం వర్మచమే నమః శివాయ. ఓం వర్మచ మే నమః శివాయ శరీరముకు రక్షణ కల్పించుము. శరీరమునకు రక్షణను కల్పించుము. ఓం అంగాని చ మే నమః శివాయ. ఓం అంగాని చ మే నమః శివాయ పరిపూర్ణమైన ఆరోగ్యము గల పరిపూర్ణమైన ఆరోగ్యము గల శరీర అవయవాలు శరీర అవయవాలు ప్రసాదించుము. ప్రసాదించుము. ఓం అస్తాని చ మే నమః శివాయ. ఓం మస్తాని చ మే నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర మా శరీరములో ఎముకలు మా శరీరములోని ఎముకలు సరియగు పద్ధతిలో ఉంచుము. సరి అయిన పద్ధతిలో ఉంచుము. ఓం పరుంషిచ మే నమః శివాయ. ఓం పరోగంశ మే నమః శివాయ ఓం పరోగుంషిచ మే నమః శివాయ. ఓం పరోగంశ మే నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర మా శరీరములో మా శరీరములో ఎముకల సరియగు సంధులు ఎముకల సరియగు సందులు దయచేయుము. దయచేయము. అంటే ఏం లేదు, గ్యాప్స్ వస్తాయి కదా ఎముకలలో, బొక్కలు అరిగిపోయినాయి. స్పైనల్ ప్రాబ్లమ్స్. అంటే చూడు వేదములో ఎన్ని ఉన్నాయి, మన మన ధర్మములో రోగాలను పారద్రోలే ఇంత గొప్ప భావాలు ఉన్నాయి. కానీ తెలవక చదువుకోక ఏదో అనుకుంటున్నాం పూజ అంటే. బొక్కల గురించి కూడా ఉన్నదన్నట్టు. బొక్కల డాక్టర్ శివుడేగా. అందుకొరకే వైద్యనాథుడు అన్నాడు. శివుణ్ణి వైద్యనాథుడిగా కొలిచినాం అందుకొరకే. ఇంతకు మన వైద్యనాథ్ రెడీ ఉన్నాడా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్ వైద్యనాథుడు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. రండి దుర్గాప్రసాద్ గారు రండి. దుర్గా ప్రసాద్ శర్మ గారిని కూడా ఈ యొక్క ఓం జ్యేష్ఠంచ మా నమః శివాయ. ఓం జ్యేష్ఠంచ మా నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర నాకు నాకు మిగిలిన వారి కంటే మిగిలిన వారి కంటే గొప్పతనము ప్రసాదించుము. గొప్పతనము ప్రసాదించుము. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఉన్నద ఫీల్డ్ లో సక్సెస్. ఓం అమృతశ్చ మే నమః. ఓం అమశ్చ మే నమః శివాయ. ఓం నమశ్చ మే నమః శివాయ పరమేశ్వర పరమేశ్వర ఇతరులు ఊహించలేని శక్తిని ఇతరులు ఊహించలేని శక్తిని నాకు ప్రసాదించు. నాకు ప్రసాదించుము. ఓం అంభశ్చ మే నమః శివాయ. ఓం
అంబచ్చ మే నమ శివాయ పరమేశ్వర పరమేశ్వర మాకు చల్లని తీయని నీరు ప్రసాదించు. నాకు చల్లని తీయని నీరును ప్రసాదించుము. ఓం జయమాత మే నమ శివాయ. ఓం జయమాచ మే నమ శివాయ పరమేశ్వర పరమేశ్వర మాకు జయించు సామర్థ్యము మాకు జయించు సామర్థ్యము ప్రసాదించుము. ప్రసాదించుము. ఇంతకు వాళ్ళు అంటున్నారు, చూద్దాం ఇప్పుడు. అంటలేరు సార్ గురువు గారు. అందుకే అనుకుంటున్నారు, లోపల అనుకుంటున్నారు. కాదు, మీరు అన్నట్లు వాళ్ళు అంటలేరేమో, చూద్దాం ఒకసారి. ఓం వరిమాచ మే నమ శివాయ. ఓం వరిమాచమే నమ ఓం వరిమాచ మే నమ శివాయ. సూపర్. పరమేశ్వర అబ్బా ఎంత అద్భుతం అండి ఇది. శివుడు ఈయనే ఉన్నాడు ఇక. ఓం పరమేశ్వర ఇతరులచే గౌరవింపబడే గౌరవింపబడి భాగ్యము కల్పించుము. ఓం ప్రతిమాచ మే నమ శివాయ. పరమేశ్వర మా ఆస్తులను విస్తరించే భాగ్యము కల్పించు. ఇవన్నీ నేనంటలేను, ఇవన్నీ రుద్ర నమ్మక చమకంలో ఉన్నాయి. ఏమండి? కానీ ఇవి పంతులు చెప్పరు, మీరు తెలుసుకోరు, అంతే తేడా. వాళ్ళు చదువుతారు అభిషేకం చేసేటప్పుడు, జ్యేష్ఠంచమే ఆధిపత్యంచమే మన్నించమే భావచమే మచ్చమే ఉంటదిగా. మీరేమన్నా అయిపోయింది ఏదో పూజ అనుకుంటారు, కానీ ఇన్ని అడుగుతున్నారు. మీరు అడుగుతున్నట్టు మీకు తెలియకపోతే అది రాదు. భావము లేనిది, శుద్ధ భావన లేనిది మీకు ఏది సంప్రాప్తం కాదు. శుద్ధ భావన వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు ఏం పూజ చేస్తున్నారో పూజ అర్థం తెలిస్తే, అబ్బా నేను ఇంత గొప్పగా ప్రార్థించిన దేవుణ్ణి, ఆ శివుణ్ణి ఇంత గొప్పగా అడిగింది అనే ఫీల్ నీకు వస్తేనే మీకేమన్నా వస్తుంది. లేకపోతే నిద్ర వస్తుంది, ఇంకేమన్నా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మీరు తెలుసుకుంటున్నారు, చమకం అంటే ఇంత గొప్పగా ఉందా అని. ఓం వృద్ధంచ మే నమ శివాయ. పరమేశ్వర గొప్ప అయిన భౌతిక సంపద ప్రసాదించుము. వృద్ధిశ్చ మే నమ శివాయ. ఆ సంపద వలన సమాజమందు వృద్ధి నొందు గౌరవము కావలను. అంటే మంచి సంపద కావాలా, దోసుక తినే సంపద వేసుక తినే సంపద కాదన్నట్టు. సమాజంలో మళ్ళీ మన సంపదతో గౌరవం పెరగాల, ధర్మబద్ధమైన సంపాదన. ఓం జగచ్చ మే నమ శివాయ. ఓం ధనంచ మే నమ శివాయ. ఇది ఒక 5-6 సార్లు అందాం. ఓం ధనంచ మే నమ శివాయ. దీని అర్థమైంది మీకు? ఓం ధనంచ మే నమ శివాయ. ఓం ధనంచ మే నమ ఓం శివాయ. ధనంచ మే నమ శివాయ. ఓం ధనంచ మే నమ శివాయ. పరమేశ్వర స్థిర చరాస్తులు ధనము మాకు కలిగించుము. మళ్ళీ ఒకసారి అనిపించాలి గురుగారు అది. ఓం జగచ్చ మే నమ శివాయ. ఓం ధనంచ మే నమ శివాయ. ఓం క్రీడాచ మే నమ శివాయ. పరమేశ్వర క్రీడల వల్ల సంతోషము కలిగించుము. ఇప్పుడు మనం కేలి అంటే క్రీడనే, ఆనంద కేలి అంటే క్రీడాచమే మాకు క్రీడలను కూడా ప్రసాదించు. అందుకే ఆట లేని పాట లేని జీవితం వ్యర్థమే. అందుకే కొంత ఆట పాట మాట ఉండాల. మూగేసం వేసినట్టు ఇట్లే ఉంటారు కొందరు ఇంట్లో. చూసిర్రు ఎప్పుడన్నా మూగేసం వేసిన వాళ్ళు? ఓలతో మాట్లాడారు, ఓలను చూసి నవ్వరు, ఓల ఇట్టనే ఉంటారు కాదు. ఎప్పుడు మూడిగా ఉన్నామా ఊసిపోయినామా అన్నట్టు. దాంతో ఏమవుతుంది? ఏం రాదు. ఆట పాట మాట మంతి అన్నట్టు ఉండాలి. ఓం సుకృతంచ మే నమ శివాయ. ఓం సుకృతంచ మే నమ శివాయ. పరమేశ్వర పుణ్య కార్యములు చేయించే భాగ్యము కలిగించు. ఓం విత్తంచ మే నమ శివాయ.
గతమునందు సంపాదించిన ధనము మాకు వచ్చునట్లు చూడుము. అంటే ఏదైనా పోగొట్టుకున్న ధనం అన్నట్టు. అంటే ఎవరన్నా మనకు బాకీలు ఇచ్చి రావు కదా, వాళ్ళు విత్తంచమే నమశివాయ విత్తంచమే నమశివాయ బాగా. ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా బాకీలు ఇచ్చి రాలేవన్నోళ్ళు ఇది పట్టుకోండి, విత్తంచమే నమశివాయ విత్తంచమే నమశివాయ విత్తంచమే నమశివాయ విత్తంచమే. ఇక బాకీలు వసూలు అయిపోతాయి అన్నట్టు. రోజు ఒక 108 సార్లు చేయండి.